రోజున తెలంగాణ ఎన్నికల బరిలో దిగింది. పెద్దలు ఇక్కడ ఇష్టమైన నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వెనుకబడిన వర్గాలకి ఆర్థిక పరిపుష్టి కావాలని చెప్పి బూరా నరసింహగౌడ్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణలో రిజర్వేషన్ గురించి మాట్లాడతాం, కానీ ఆర్థిక బీసీలకి ఆర్థిక బలం ఉండాలని చెప్పి దాని మీద ఒక డాక్యుమెంట్ తయారు చేసిన మహానుభావులు, బలమైన మేధావి శ్రీ నరసింహగౌడ్ గారు గతంలో కూడా మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. వారికి అనుకుంటున్న నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన కూడా ఆయన సలహాలు ప్రతిపించవలసింది. ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్ స్థానిక చాప్టర్కి వై రాజు మాజిక్ గారికి, బీజేపీ హోంమోర్చా వరుణ్ రావు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. బీజేపీ అభ్యర్థిగా సంగినేని వెంకటేశ్వరరావు గారు, కుండకుర్తి నియోజకవర్గం నుంచి కడియం రామచంద్రరావు గారికి, రామచంద్రారెడ్డి గారికి, హుజూర్ నగర్ నియోజకవర్గం శ్రీలతారెడ్డి గారికి, అలాగే జనసేన అభ్యర్థిగా గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గోదావరి నియోజకవర్గానికి చెందిన జన సైనికులు, జనసేన నాయకులు శ్రీ సతీష్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా అలాగే ఇక్కడికి వచ్చిన సోదరులకు కూడా ఏ తెలంగాణ అయితే వెనుకబడిపోయిందో తెలంగాణని భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో బీసీలకు అండగా ఉండే పార్టీలాగా అవతరించడానికి జనసేన సంపూర్ణ మద్దతు ఉండడం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిధులు, నియామకాలు, దీని మీదే తెలంగాణ సాధించారు. 2008 నుంచి జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావానికి కూడా ఒక సభలో కూడా చెప్పిన కీలకమైన కారణం మన నల్గొండ జిల్లాలో. నల్గొండ జనసేన పార్టీ పెట్టడానికి మూల కారణమైంది. నేను తమ్ముడు షూటింగ్ చేస్తూ ఆ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత 3 రోజుల పండగకి ఆడంబరాలు లేకుండా మనకి అప్పుడు ఈ వ్యాధి ఉంది. ఇక్కడ విదేశీ అడాప్ట్ చేసుకుని మనకి వాటర్ ప్లాంట్స్ పెడతా ఉంటే స్థానిక రాజకీయ శక్తులు రానివ్వకపోతే ఆ రోజున చాలా మంది మన అభిమానులు మనం నిజంగా ప్రజలకు ఏదైనా సేవ చేయాలి అంటే రాజకీయ రంగాన్ని తీసుకోవాలని ఆ రోజున అంకురార్పణ మనల్ని చేయలేకపోతే తెలంగాణలో నల్గొండలో మనకు ఫ్లూరోసిస్ బాధితులకి నీరు అందించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ రోజున నేను తీసుకున్న నిర్ణయం. అలాగే 2009లో సంపూర్ణంగా నల్గొండ జిల్లాలో తిరిగాను. ఫ్లూరోసిస్ గ్రామాలన్నీ చూశాను. చాలా బాధ కలిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటే నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ వెనుకబాటుకి దానికి మద్దతిస్తూనే బీసీ కులాలు, అత్యధికంగా ఉన్న బీసీ కులాలు తెలంగాణలో రాజ్యాధికారం స్థాపించాలి, రాజ్యాధికారం సాధనగా దిశగా కృషి చేయాలి. 2009 నుంచి ప్రజాయుద్ధం యొక్క గాయపడ్డ ప్రజల పాట అన్న గద్దర్ గారు స్ఫూర్తితోటి పండెనక బండి గట్టి 16 బండి గట్టి ఏ పండుగ
ఆఖరి మాటలు అన్న దగ్గరికి బాగలేనప్పుడు హాస్పిటల్ పోయి విజిట్ చేస్తే ఆయన ఒకటే మాటన్నారు, నా తెలంగాణ యువత దేశంలోని యువత దగాపడింది, గాయపడింది. రాజకీయం చాలా గొప్ప కార్యక్రమం. ఎన్ని ఒడిదుడుకులున్నా కానీ, ఎన్ని అడ్డంకులున్నా కానీ నువ్వు యువత పక్షాన్ని నిలబడాలి, ఆడపడుచుల పక్షాన్ని నిలబడాలి, మహిళల పక్షాన్ని నిలబడాలి. మైనారిటీ కులం మతం లేకుండా, భేదం లేకుండా మైనారిటీ అందరి మహిళలకి నిలబడాలి. ఆ విధంగా రాజకీయ ప్రస్థానం ఉండాలని చెప్పి అన్న గడ్డ పూర్తి ఈ రోజున జనసేనను ముందుకు నడిపిస్తాం. అలాగే సనాతన ధర్మం, సోషలిజం రెండు పక్కన కలిసి నడవచ్చు అనేది తెలంగాణ ఉద్యమకారులు చెప్పారు. దాసరి కృష్ణమాచార్య గారు ఒకవైపు కృష్ణమాచార్యులు గారు ఇది పట్టి బండెనుక బండి కట్టి 16 బండి కట్టి పాట పాడినా ఏమి చేసిందని స్ఫూర్తి ఈ ఎరుపు, ఈ జెండా ఇది విప్లవానికి గుర్తు, కాషాయం సనాతన ధర్మానికి గుర్తు. ఈ రెండు కలిసి ఈ రోజున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ రోజున కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా దేశం మొత్తం మైనారిటీ లేదు, ముస్లిం మహిళలను లేదు, హిందువులను లేదు, అందరినీ సమానంగా చూసే దృష్టి నరేంద్ర మోదీ గారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం ముందుకు పోతా ఉన్నాం. వారికి మద్దతుగా జనసేన ఈ రోజున పూర్తిగా భారతీయ జనతా పార్టీ 100 పైగా సీట్లు పోటీ చేస్తా ఉన్నారు. జనసేన 8 సీట్లు పోటీ చేస్తా ఉంది. దాంట్లో భాగంగా గోదావరి జిల్లాలో సతీష్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. నేను కోరుకున్నది ఒకటే, ముఖ్యంగా యువతకు సంబంధించి ఆడపడుచుల భద్రత మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో కూడా ఆడపడుచుల అదృష్టం ఎక్కువైపోయింది. ఆడపడుచులు మానవ ప్రాణాలకి భద్రత లేని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. దీనికి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీతో కూడిన ప్రభుత్వం రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ జనసేన మద్దతుతో రావాలని ప్రభుత్వం కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగా మా కృషి మేము చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాం, గత దశాబ్దాల కాలంగా అన్ని ఒడిదుడుకులు తీసుకొని ఈరోజు నిలబడ్డాము. జనసేన పార్టీ నిలబడింది, జనసేన పార్టీ ఉద్యోగంగా నిలబడింది. ఆంధ్రాలో అక్కడున్న రాజకీయ పరిస్థితులు, నాయకులు ఎలా ఉన్నారో తెలుసు మీకు. వారిని తట్టుకొని ఈరోజు నిలబడి ఉన్నానే ఉంటే తెలంగాణ యువత తాలూకు పోరాటం స్ఫూర్తి ఈ రోజున ఆంధ్రాలో పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా మనకి నాకు తోచినంత, నేను నిలబడేంత, నేను చేయగలిగేంత, నాకు నా పిల్లలు జన్మనిచ్చిన నా తెలంగాణ తల్లి కూడా నేను పూర్తిగా ఇంత ఘన విజయం, ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున, ఆడపడుతులకి, అక్క చెల్లెలకి దారి పొరుగున జేజేల పొరుగున ఆహ్వానం పలికిన నా అన్నదమ్ములందరికీ, పెద్దలందరికీ, ఆడపడుతులందరికీ, అక్క చెల్లెలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరిచ్చిన ఈ ప్రేమ, ఈ స్వాగతం మళ్ళీ మన అభ్యర్థులు గెలిపిస్తే మళ్ళీ ఇదే కూడలో కూర్చొని ఆ రోజు మన అభ్యర్థులందరినీ మీకు గెలిపించుకోవాలి.
ఆశీస్సులతోటి అలాగే భారత మాతకి జయజయలు పలుకుతూ సెలవుస్తున్నాం. జై తెలంగాణ, భారత్ మాతా